నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ముందుగా అసలు ఈ కుంభరాశి వారంటే ఎవరు? ధనిష్ట నక్షత్రం 3, 4, 2 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాల వారు, పూర్వభద్ర 1, 2, 3, 3 పాదాల వారు, ఈ 9 నక్షత్ర పాదాల వారు కుంభరాశి వారు అవుతారమ్మా. అలాగే కుంభమాసంలో జన్మించిన వారందరూ కూడా కుంభరాశి వారు అవుతారు సౌరమానాన్ని అనుసరించి. ఇక నామ నక్షత్రాలలో కుంభరాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరూ కుంభరాశి వారు అవుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా చెప్పడం జరిగింది. ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహాలు ఏంటి? వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? మా కుంభరాశి వారికి ఈ సంవత్సరం గురువు చాలా బలంగా సహకరిస్తున్నాడు. 70 నుంచి 80% శుభలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అనగా మే 14 తర్వాత గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభరాశి వారికి అది పంచమ భావమైంది. కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమ భావంలో సంచరించడం విశేషమైనటువంటి శుభలితాలని గురుబలాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి శని భగవానుడి సంవత్సరం ఏళ్నాటి శని దోషాన్ని ఇస్తున్నాడు. అనగా ద్వితీయ భావంలో శని సంచరిస్తున్నాడు. ఏళ్నాటి శని వీరికి 5 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా 2.5 సంవత్సరం ఉండేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది కుంభరాశి వారికి. శని ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. అలాగే రాహు వీరికి కుంభరాశి వారికి ద్వితీయ భావంలోనూ జన్మరాశిలోనూ సంచరిస్తున్నాడు. ఇది పూర్తిగా ప్రతికూలం. అలాగే కేతువు వీరికి అష్టమంలోనూ సప్తమంలోనూ సంచరిస్తున్నాడు. ఇది కూడా పూర్తిగా వీరికి ప్రతికూలం అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరము ఈ కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు. అలాగే రవి భగవానుడు 50% శుభలితాలను అందిస్తున్నాడు. కుజుడు 50% శుభలితాలను అందిస్తున్నాడు. గురువు 70% శుభలితాలను అందిస్తున్నారు. ఈ రకంగా 3 గ్రహాలు బలంగా వీరికి సహకారాన్ని అందిస్తున్నాయి. 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ ప్రతికూల గ్రహాల వల్ల ఎలాంటి ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఏళ్నాటి శని దోషం వీరికి మొదట 5 సంవత్సరాలు అయిపోయింది. ద్వితీయ భావంలో శని సంచరిస్తున్నాడు, అంటే 3వ ఫేజ్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ రకంగా మీనరాశిలో శని సంచారం కుంభరాశికి ద్వితీయ భావం కావడం వల్ల వీరు మాట్లాడే మాటల వల్ల సమస్యలు వస్తుంటాయి. ఇంట కానీ బయట కానీ వీరు ఏదో ఉద్దేశంతో సదుద్దేశంతో వారు మాట్లాడినా ఎదుటి వారికి అది మరొక రకమైనటువంటి వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది. తద్వారా మనస్పర్ధలు వస్తుంటుంది. ఇంటిలో వీరు ఎంత కష్టపడినా ఇంట్లో వాళ్ళని వీరు సంతృప్తిపరచలేరు. ఇంట్లో పిల్లలు కానీ, జీవిత భాగస్వామిని కానీ, ఇతర సభ్యులను కానీ వీరు ఎంత కష్టపడి ఎంత ఆదాయం తీసుకొచ్చినా సరిపోదు. అవసరాలు పెరిగిపోతూ ఉంటాయి, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. తద్వారా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే అనుకున్న పనులు, ఈరోజు అనుకున్న పని తప్పనిసరిగా ఆ రోజు జరగదు. అది ఎంత ప్రయత్నించినా మరుసటి రోజుకు వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి దోషాలంతా కూడా ఈ ఏళ్నాటి శని 3వ ఫేజ్లో ఉన్నాడు కనుక ద్వితీయ శని అంటాం దీన్ని. అటువంటి ఇబ్బందులు వీరు కొని తెచ్చుకునే వారు అవుతారు. ఇక రాహువు వీరికి ద్వితీయంలో సంచరిస్తున్నాడు, జన్మరాశిలో సంచరిస్తున్నాడు. విపరీతంగా ఆశపడతారు. ఆశపడినవి ఏది వీరు సాధించలేకపోతారు. ఎక్కువ శాతం నిరాశని పొందాల్సి ఉంటుంది. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, అలాగే విదేశీ వ్యవహారాలంతా కూడా వీరికి వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. వ్యాపారాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. ఖర్చు ఎక్కువైపోతుంది, ఫలితం తగ్గిపోతుంది. ఇటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారు రాహు వల్ల. అలాగే కేతువు సప్తమంలో ఉండడం వల్ల ఎదుటివారిని మనం ఎంత వారికి కార్యక్రమాలను నిర్వర్తించినా సంతృప్తిపరచలేం. మనం ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాం. మనం ఎంత కష్టపడినా మన పై అధికారులు ఇంకా మీరు పనిచేయాలి, ఇంకా మంచి ఫలితాలు తీసుకురావాలి, ఇటువంటి వేదన పడుతూ ఉంటారు. ఇటువంటి రాహుకేతు దోషం ఆశ నిరాశల మధ్య ఇబ్బందులను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇవి తప్పితే మిగతా కుజుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, గురువు బాగున్నారు. వారికి రాహుకేతువులు శని ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి. వాటి వల్ల వచ్చేటువంటి ఇలాంటి ప్రతికూల ఫలితాలని ఈ కుంభరాశి వారి ఈ సంవత్సరం అనుభవించక తప్పదు. పరిహారాలు ఏమైనా చెప్తారా గురువు గారు ఈ రాశి వారికి? తప్పనిసరిగా అమ్మ, కుంభరాశి వారికి ద్వితీయ శని ఉంది కాబట్టి వీరు తిరునల్లారికి వెళ్ళి శనీశ్వర దర్శనం చేసుకుంటే విశేషమైనటువంటి శని అనుకూలతను పొందడానికి అవకాశం ఉంటుంది. అంత దూరం వెళ్ళలేనటువంటి వారు ఈశ్వరుని ఆలయంలో నువ్వుల దీపాన్ని వెలిగించడం, శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించడం, విశ్వనాథాష్టకం చదువుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇంకా చాలామంది మనకు పాతకాలం నుంచి కూడా శని దోషం నుంచి పోవాలంటే నువ్వులు దానం చేయండి అని చెప్తుంది. నువ్వులు దానం చేయడం కంటే నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ అందుబాటులో మార్కెట్లో దొరికితే అవి తీసుకెళ్ళి వయోవృద్ధులకి ఇవ్వండి. మన ఇంట్లో వారు కానీ, చుట్టుపక్కల ఉంటున్న వారు కానీ, ఎవరైనా మనకు అందుబాటులో ఉంటే పెద్దవారికి ఇస్తే వారు దాన్ని కన్నా తీసుకొని వారు కన్నా స్వీకరిస్తే తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని నలుపుకు సంబంధించిన వాడు, నీలవర్ణం వాడు కనుక నల్లటి పండ్లను శనేశ్వరుని పేరు మీదుగా కన్నా మనం పెద్దవాళ్ళకి కన్నా ఇస్తే తప్పకుండా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా నిరుపేదలకి ఆహార పానీయాలు అందించడం,
గోవులకి ఆహార పానీయాలు అందించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా ఈ ఏలినాటి శని దోషం నుంచి కుంభరాశి వాళ్ళు బయటపడడానికి, తీవ్రతను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇంకా ఎలాంటి ఆలయాల్ని దర్శిస్తే మంచి ఫలితాలు? రాహుకేతు దోషం బాగా ఉంది కనుక శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. రాహుకేతువుల ఆలయం శ్రీకాళహస్తి ఆలయంలో ఉంది. అంతకంటే మనకు సులభమైనటువంటి ఆలయం మరొకటి లేదు. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ తక్కువలో అదేదో కట్టగలిగితే వాళ్ళ అమౌంట్ ఆ పూజాది కార్యక్రమం నిర్వర్తించుకొని తిరిగి రావచ్చు. అంత దూరం వెళ్ళలేని వారు దుర్గా ఆరాధన చేసుకోండి. అలాగే గణపతి ఆరాధన చేయడం వల్ల కూడా కొంతవరకు మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాహును మీరు అనుకూలపరచుకోవడానికి మినుములు దానం చేయవచ్చు. అలాగే కేతువును అనుకూలపరచుకోవడానికి ఉలవలు దానం చేయవచ్చు. ఈ రెండింటినీ కలిపి బాగా ఉడకబెట్టి కొత్త బెల్లం పొడి కలిపి ఆవులకు ఆహారంగా అందిస్తే మరింతగా రాహుకేతు దోషం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎలాంటి రత్నాన్ని ధరించాలి గురుగారు? కుంభరాశి వారు కూడా నీలాన్ని ధరించడం మంచిదమ్మా. అలాగే వీరికి కనకపుష్యరాగం ధరిస్తే కూడా ద్వితీయ హోమంలో గురువు ఉన్నాడు కాబట్టి, ద్వితీయ లాభాధిపతి గురువు కాబట్టి మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆ కుడి చేతి చూపుడు వేలికి కనకపుష్యరాగం ఎల్లో సఫేర్, అలాగే కుడి చేతి మధ్య వేలికి పెనువేలికి నీలం ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది వారికి. కుంభరాశి వారి ఫలితాలు చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.